నీవు దేవునికి ఇష్టడవైతే, నీ ప్రార్థన దేవునికి ఇష్టమైతే, దేవుడు నీ ప్రార్థనకు జవాబును పంపిస్తాడు. దేవుడే స్వయంగా నీతో మాట్లాడతాడు, దేవుడు నీకు జవాబునిస్తాడు అనేది ఇక్కడ మనకు బయలుపరచబడుతూ ఉన్నది. దానియేలు ప్రార్థన చేశాడు, అద్భుతమైనటువంటి ప్రార్థన. ఎవరి కోసము? దేవుని ప్రజల విడుదల కోసము ప్రార్థన చేశాడు. మనం ఇప్పుడు ప్రార్థన చేయడము, ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు, కానీ యెరూషలేములో యుద్ధం జరుగుతుంది తెలుసా? ఇరాన్కు, యెరూషలేముకు, ఇజ్రాయెల్కు యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు దేవుని పట్టణంలో యుద్ధము ప్రారంభమైంది. నాడు యుద్ధాలే జరిగాయి, ఇప్పుడు కూడా యుద్ధం జరుగుతుంది. ఇశ్రాయేల్ ప్రజల్లో చాలా మంది చనిపోతున్నారు. గాజా, ఇరానులో, గాజా ఎక్కడ ఉంది? ఇరాన్లో ఉంది కదా. గాజా పట్టణము కూడా నాశనం అయిపోతుంది ఇరానులో.